హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90లు దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్మీడియట్లోని సెకండ్ చాప్టర్ అయిన రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ యొక్క ఫుల్ కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్గా ఇన్డెప్త్గా నేర్చుకుందాం. సో వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. సో మంచి మంచి కామెంట్స్ అయితే ఇవ్వండి. లెట్స్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. సో మనకి రిలేషన్స్ ఫంక్షన్స్ తెలియాలంటే ఫస్ట్ చాప్టర్ అయిన సెట్స్ గురించి మనం ఒక్కసారి ఒక 2-3 లైన్స్ మాట్లాడుకుని అప్పుడు రిలేషన్స్కి వెళ్దాం. సో సెట్ అంటే ఏంటి? సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో కొన్ని ఆబ్జెక్ట్స్ని కలెక్ట్ చేస్తాము, అది వెల్ డిఫైన్డ్ అవ్వాలి. అంటే అది అందరూ కూడా ఆమోదయోగ్యమైనదిగా ఉండాలి, అంతేగాని మనం చెప్పిందే రైట్ అని కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాను అనుకోండి. సో ఈవెన్ నెంబర్స్ అంటే అందరికీ ఈవెన్ నెంబర్స్ తెలుసు, 2, 4, 6, 7. సో అది సెట్ అవుతుంది. ఆడ్ నెంబర్స్ తీసుకున్నాను అనుకోండి, సో అది కూడా సెట్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ 10 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాను అనుకోండి, అది కూడా సెట్ అవుతుంది. అంటే ఏంటి? నేను కలెక్షన్ చేసిన ఆబ్జెక్ట్స్ అనేవి వెల్ డిఫైన్డ్ అయ్యాయి. సో కనుక సెట్ అంటే ఏంటి? వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో సెట్స్ని మనం క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం. వాటిని బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఆ బ్రాకెట్స్లోని మనకి ఎలిమెంట్స్ని కామాస్తో సెపరేట్ చేస్తూ రాస్తాం. సో ఇక్కడ సెట్లోనే ఏంటంటే ఆర్డర్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. సో మనకి ఎలిమెంట్స్ ఎలాగొన్నా పర్లేదు, 1, 2, 3 తీసుకున్నా పర్లేదు, 2, 3, 1 తీసుకున్నా పర్లేదు, 1, 3, 2 తీసుకున్నా పర్లేదు. అలాగే మనకి ఆర్డర్తో సంబంధం లేదు. ఎలిమెంట్స్ అనేవి అందులో జస్ట్ ఉంటే చాలు. మనకి అది సెట్ గురించి. నెక్స్ట్ ఆర్డర్డ్ పెయిర్. ఆర్డర్డ్ పెయిర్ అంటే ఏంటి? ఆర్డర్డ్ పెయిర్ అంటే సో 2 elements which are structured or which are formed in ordered in specific order. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఎలిమెంట్స్ నేను ఇలా రాసుకున్నాను చూడండి, A, B. సో దిస్ ఇస్ కాల్డ్ ఆర్డర్ పేర్. అంటే మనకి కోఆర్డినేట్ జామెట్రీలో పాయింట్ అంటాం కదా, ఇక్కడ ఆర్డర్ పేర్ అంటాం. అక్కడ ఏంటి? X, Y. X is a సో X కోఆర్డినేట్ వాల్యూ అండ్ Y is a Y కోఆర్డినేట్ వాల్యూ. ఇక్కడ ఏంటంటే ఆర్డర్ పేర్ ఒక 2 ఎలిమెంట్స్ని బ్రాకెట్లో రాసి కామాతో సెపరేట్ చేసి ఓపెన్ బ్రాకెట్స్ 2 వైపులు మనం పెట్టాం అనుకోండి, దీన్ని ఆర్డర్ పేర్ అంటాం. సో ఆర్డర్ పేర్ అంటే ఏం లేదు, సో ఇట్ ఈస్ ద స్పెసిఫిక్ ఆర్డర్. సో 2 elements which follow some specific order is called ordered pair. సో ఇక్కడ మనకి ఆర్డర్డ్ పేర్ అంటే ఏంటంటే A, B. సో అంటే ఏంటి అర్థం? 1, 2 అర్థం అన్నమాట. 1, 2. సో మనకి చూడండి, సో 1, 2, 2, 1 రెండు ఈక్వల్ కాదు. ఎందుకంటే మనకి కార్టేసియన్ ప్రోడక్ట్ లో మనకి కోఆర్డినేట్ సిస్టమ్ లో 1, 2, 3 1, 2, 3 ఇక్కడ 1, 2 అనేది ఇక్కడ వస్తుంది, 2, 1 అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఈ రెండు ఈక్వల్ కాదు. అలాగే ఆర్డర్డ్ పేర్ లో కూడా A, B is not equal to B, A. సో ఆర్డర్డ్ పేర్ ఏంటంటే సో 2 elements which are forming some specific order. So those elements are called ordered pair. So 2 elements are separated with comma and keeping brackets is called ordered pair. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అయితే 2 ఉంటే ఆర్డర్ పేర్ అంటాం. సో మరి 3 ఉంటే ఆర్డర్ ట్రిపులెట్ అంటాం. ఆర్డర్ ట్రిపులెట్ అంటే ఏంటి? A, B, C. సో దిస్ ఇస్ కాల్డ్ ఆర్డర్ ట్రిపులెట్. అంటే ఇది X యాక్సిస్ ని ఇండికేట్ చేస్తే, ఇది Y యాక్సిస్ ని ఇండికేట్ చేస్తే, ఇది Z యాక్సిస్ ని ఇండికేట్ చేస్తుంది. సో అంటే ఏంటి? మనకి ఒక యాక్సిస్ ఈ విధంగా ఉంటే దాని మీద ఏదైనా ఒక పాయింట్ ఉంటే దీన్ని ఆర్డర్ ట్రిపులెట్ అంటారు. ఆర్డర్ ట్రిపులెట్. ఎప్పుడైనా సరే మనకి ఈ ఆర్డర్డ్ పేర్స్ ఈక్వల్ అవ్వవు. ఒకవేళ ఈక్వల్ అయ్యాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ A, B is equal to X, Y అయ్యింది అనుకోండి. అంటే ఏంటి? సో ఇఫ్ 2 ఆర్డర్డ్ పేర్స్ ఆర్ ఈక్వల్, దెన్ కరస్పాండింగ్ ఫస్ట్ ఎలిమెంట్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ సెకండ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. ఎప్పుడైనా అలా ఈక్వల్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వాలి, సెకండ్ ఎలిమెంట్ అనేది సెకండ్ ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వాలి. If 2 ordered pairs are equal, then the corresponding first elements are equal and the corresponding second elements are equal. So అంటే ఏంటి? ఇక్కడ మనకి ఆర్డర్డ్ పేర్ అంటే ఏం లేదు మనకి. సో ఇక్కడ మనకి
కోఆర్డినేట్ సిస్టంలో 1, 2 అంటే ఈ విధంగా రాస్తున్నాం, 2, 1 అంటే ఈ విధంగా రాస్తున్నాం, 3, 3 అంటే ఈ విధంగా రాస్తున్నాం. అంటే ఏంటి ఇక్కడ పాయింట్, సో లొకేషన్ ఆఫ్ సమ్ ప్లేస్. సో అంటే ఇక్కడ మనకి 3, 3 అనేది ఒక లొకేషన్ కోఆర్డినేట్ సిస్టంలో. ఇక్కడ ఆర్డర్ పేరు ఏంటంటే A, B అనే ఆర్డర్ పేరు తీసుకుంటే ఏ అనే ఒక ఎలిమెంట్ బితో సమ్ రిలేషన్ ఉంటుంది అన్నమాట. సో బితో సమ్ రిలేషన్ ఉంది. సో ఇక్కడ అది రిలేషన్ అనమాట. సో అంటే ఆర్డర్ పేరు అంటే సో ఏ ఇస్ సమ్ రిలేషన్ విత్ బి. సో అది ఎలాగో మీకు ఈ నెక్స్ట్ ముందు వస్తుంది అనమాట. సో ఇది ఆర్డర్ పేర్. నెక్స్ట్ కార్టీసియన్ ప్రోడక్ట్. సో కార్టీసియన్ ప్రోడక్ట్ అంటే ఏంటి చూద్దాం. ఏ అనేది నేను ఒక సెట్ తీసుకున్నాను అనుకోండి. సో ఏ అనేది నేను ఒక సెట్ 1, 2, 3 అనే 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను. బి అనేది నేను ఏ, బి, సి, డి అనే 4 పాయింట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఏ, బి అనేది 2 సెట్స్ తీసుకున్నాను. ఇది నాన్ ఎంప్టీ సెట్స్. ఏ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్. నాన్ ఎంప్టీ సెట్ అంటే ఏంటి, అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ ఉండాలి. మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో బి కూడా నాన్ ఎంప్టీ సెట్. సో బి కూడా ఏంటి, నాన్ ఎంప్టీ సెట్ అంటే అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ ఉండాలి. సో మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కార్టీసియన్ ప్రోడక్ట్ అంటే ఏంటి, ఏ క్రాస్ బి. సో ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, ఈ కార్టీసియన్ ప్రోడక్ట్ లో ఏం తీసుకుంటాం మనం, ఈ ఆర్డర్డ్ పేర్స్ తీసుకుంటాం. సో ఏం తీసుకుంటాం, ఆర్డర్డ్ పేర్స్. సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ సచ్ దట్ ఏ అనేది ఖచ్చితంగా ఫస్ట్ సెట్ లో ఉండాలి అండ్ బి అనేది ఖచ్చితంగా సెకండ్ సెట్ లో ఉండాలి. దీన్ని మనం కార్టీసియన్ ప్రోడక్ట్ అంటాం. అంటే ఏంటి, సో ఏ క్రాస్ బి ఇస్ నథింగ్ బట్ all ordered pairs which are found by taking the first elements in the set A and by taking the second elements in the set B. So second elements in the set B. So ఇప్పుడు మీకే తెలిసిపోద్ది చూడండి. ఇప్పుడు రాస్తాను. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, ఏలో తీసుకోవాలి 1, సో సెకండ్ ఎలిమెంట్ బిలో తీసుకోవాలి 1, A. ఇంకా ఉన్నాయి కదా మనకి 1, B. ఇంకా ఉన్నాయి కదా 1, C, 1, D. అంటే మనకి 1, A, 1, B అంటే 1 అనేది ఏతో మనకి ఒక ఆర్డర్ పేర్ తీసుకుందాం, 1 అనేది బితో ఒక ఆర్డర్ పేర్, 1 అనేది సితో ఒక ఆర్డర్ పేర్, 1 అనేది డితో ఒక ఆర్డర్ పేర్. 1 అయిపోయింది. నెక్స్ట్ 2తో స్టార్ట్ చేయాలి. 2, A, 2, B, 2, C, 2, D. ఇంకా ఉంది కదా, ఇంకోటి ఉంది కదా 3, అది కూడా తీసుకున్నాం. 3, A, 3, B, 3, C, 3, D. సో దీన్ని మనం కార్టీసియన్ ప్రోడక్ట్ అంటాం. దీని ఏమంటాం మనం, కార్టీసియన్ ప్రోడక్ట్. సో ఇక్కడ ఎక్స్ అంటే ఇంటూ మాట. సో ఏ క్రాస్ బి అని చదువుతామట. సో దీన్ని కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్ ఏ అండ్ సెట్ బి. సో అందుకే మనం సెట్స్ కూడా నేర్చుకోనమాట దీని గురించి. సో అంటే ఏంటి, ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ పేర్ A, B, A belongs to A and B belongs to B, where A belongs to A and B belongs to B. దీన్ని కార్టీసియన్ ప్రోడక్ట్ అంటారు అన్నమాట. సో అయితే మనకి ఇప్పుడు ఏ అనే ఎలిమెంట్స్, ఏలో ఎన్ని తీసుకున్నాం మన ఎలిమెంట్స్, n ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం. n ఆఫ్ B, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బిలో ఎన్ని తీసుకున్నాం మనం, 4 తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని వచ్చాయి ఎలిమెంట్స్ అంటే, ఏ క్రాస్ బిలో మొత్తం ఎలిమెంట్స్ ఎన్ని వచ్చాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 అంటే ఏంటి, 3ని 4ని ఏం చేస్తే వస్తుంది 12, 3 4s అవుతుంది. అంటే n ఆఫ్ A క్రాస్ B ఈజ్ ఈక్వల్ టు 3 into 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 12. మరి ప్రతిసారి 3, 4 రాదు కదా, కనుక నేను దీన్ని P అనుకుంటాను, దీన్ని నేను Q అనుకుంటాను. సో అప్పుడు మనకేమవుద్ది, n క్రాస్ A క్రాస్ B is equal to P into Q, PQ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ A cross B, నెంబర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ A cross B is P into Q, నెంబర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ A cross B is P into Q. ఇప్పుడు దీన్ని మనం, సో చెప్పాను కదా మనకి ఈ పాయింట్ అనేది లొకేషన్ ఆఫ్ సమ్ ప్లేస్ ఇన్ ఏ కోఆర్డినేట్ సిస్టమ్. మరి A, B ఆర్డర్ పేర్ అంటే ఏంటి, సమ్ మ్యాపింగ్. సో అంటే ఏంటి, ఒక మ్యాపింగ్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ విధంగా రాసుకున్నాం అనుకోండి, 1, 2, 3 ఇది ఏ సెట్.
ఏ బి సి డి, దీని బి సెట్. సో ఇప్పుడు ఏ క్రాస్ బి అనేది మనకి ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఇక్కడ నుండి ఇక్కడ ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, 1 ఏతో రాశాను, 1 బిగా రాశాను, నెక్స్ట్ 1ని సిగా రాశాను, 1 డితో మ్యాపింగ్ చేశాను. చూడండి 1A 1B 1C 1D రాశాను. నెక్స్ట్ 2 కూడా చేశాను కదా, అలాగా 2A 2B 2C 2D. నెక్స్ట్ 3 కూడా చేశాను కదా, 3A 3B 3C 3D. సో ఈ విధంగా మనం డయాగ్రామ్ రాస్తున్నట్లయితే, డయాగ్రామ్లో మనం రిప్రజెంట్ చేసినట్లయితే ఏ క్రాస్ బిని దాన్ని మనం యారో డయాగ్రామ్ అంటారు. ఏమంటారు, యారో డయాగ్రామ్ అంటారు. సో అంటే ఏ క్రాస్ బిని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. అయితే ఇప్పుడు మనకి సో కార్టేసియన్ ప్రోడక్ట్ అయిపోయింది. నెక్స్ట్ రిలేషన్. ఇప్పుడు మనకి ఈ ఏ క్రాస్ బి అనే సెట్లోని చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ ఎలిమెంట్స్లో కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, సో దట్ ఈస్ కాల్డ్ రిలేషన్. సో ద సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఇస్ ఎ రిలేషన్ విచ్ ఈస్ ఫాలోయింగ్ సమ్ రూల్ ఆర్ సమ్ ప్యాటర్న్, సో ఈస్ కాల్డ్ రిలేషన్. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఇందులో కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని ఇప్పుడు ఈ ఏకి బికి సమ్ రిలేషన్ మనం పెట్టాం అనుకోండి, సో దాన్ని మనం రిలేషన్ అంటాం. అంటే సో సమ్ ప్యాటర్న్ సమ్ ఫార్ములా, సో మనం డిస్క్రైబ్ చేసాం అనుకోండి, ఏకి బికి సమ్ ఏదైనా కండిషన్ పెట్టాం అనుకోండి, దాన్ని మనం రిలేషన్ అంటాం. సో అంటే ఏంటి, ఏ రిలేషన్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి విచ్ ఫాలో సమ్ రూల్ ఆర్ విచ్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఆర్డర్డ్ పేర్స్. ఆర్డర్డ్ పేర్ లో ఫస్ట్ ఎలిమెంట్ కి సెకండ్ ఎలిమెంట్ కి సమ్ రిలేషన్ సమ్ కండిషన్ పెట్టాం అనుకుంటే దాన్ని రిలేషన్ అంటామాట. సో దాన్ని రిలేషన్ అంటాం. సో ఇప్పుడు రిలేషన్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా నేర్చుకుందాం. సో రిలేషన్ అంటే ఇప్పుడు ఏం చూద్దాం. సో రిలేషన్ అంటే ఏంటి, మనం ఫామ్ చేసిన ఏ క్రాస్ బిలోని ఆర్డర్డ్ పేర్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్డర్డ్ పేర్స్ లో కొన్ని ఆర్డర్డ్ పేర్స్ తీసుకొని అందులో మనం ఏకి బికి సమ్ ఏదైనా ఒక కండిషన్ మనం ఏర్పరిచినట్లయితే వాటిని రిలేషన్ అంటారు. సో లెట్ us see, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3. సో బి ఈజ్ ఈక్వల్ టు 1, 4, 9, 16. సో ముందు ఇప్పుడు దీనికి మనం కార్టేసియన్ ప్రోడక్ట్ రాద్దాం. సో కార్టేసియన్ ప్రోడక్ట్ రాస్తే ఏమవుద్ది, ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏం రాయొచ్చు, ఫస్ట్ 1తో అని రాద్దాం. సో 1, 1, 1, 4, 1, 9, 1, 16. నెక్స్ట్ 2తో రాద్దాం. 2, 1, 2, 4, 2, 9, 2, 16. నెక్స్ట్ 3తో రాద్దాం. 3, 1, 3, 4, 3, 9, 3, 16. సో ఇది మనకి కార్టేసియన్ ప్రోడక్ట్. ఎన్ని వస్తాయి, సో 3, 4 12 అంటే 12 ఆర్డర్ పేర్స్ వస్తాయి, అంటే 12 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఏ క్రాస్ బిలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవి ఒక్కొక్కటి ఎలిమెంట్స్ అనుకుంటాం కదా, సెట్ లో ఉన్న ప్రతిదాన్ని మనం మెంబర్ లేదా ఎలిమెంట్ అనుకుంటాం. సో కనుక ఇప్పుడు ఈ ఆర్డర్ పేర్స్ అన్ని కూడా మనకి ఏంటి, సో రిలేషన్ అన్నమాట. సో ఆర్డర్ పేర్ అంటే ఏం చెప్పుకున్నాం, 7 2 ఎలిమెంట్స్ ని కామా పెట్టేసి బ్రాకెట్ లో పెడితే ఒక ఆర్డర్ లో స్పెసిఫిక్ ఆర్డర్ లో రాస్తే, అంటే ఏ కామా బి అనే 2 ఎలిమెంట్స్ ని టుగెదర్, సో రెండు ఒకే దగ్గర సో ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లో రాస్తే నా ఆర్డర్ పేర్ అంటాం. సో దాన్ని మనం అలాంటి ఆర్డర్ పేర్స్ ని రాసుకున్నాం. ఇవన్నీ ఎలిమెంట్స్, దేంట్లో ఎలిమెంట్స్ ఇవన్నీ, ఏ క్రాస్ బి అనే ఒక సెట్ లో ఎలిమెంట్. సో ఏ క్రాస్ బి అనేది ఏంటి, ఏ కామా బి అనేది 2 నాన్ ఎంప్టీ సెట్స్ అయితే అన్ని ఆర్డర్ పేర్స్ మనకి ఎన్ని పాసిబిలిటీ వస్తాయో అన్ని ఆర్డర్ పేర్స్ ఒక సెట్ లో రాస్తే దాన్ని ఏ క్రాస్ బి అంటాం. దాన్ని కార్టేసియన్ ప్రోడక్ట్ అంటాం. దాన్ని ఏమంటాం, కార్టేసియన్ ప్రోడక్ట్. ఇప్పుడు ఈ ఇందులో మనకి మొత్తం సో 3, 4 12 ఎలిమెంట్స్ వచ్చాయి. ఈ 12 ఎలిమెంట్స్ లో దీనికి సబ్సెట్ ఎన్ని వస్తాయి, మనకి సబ్సెట్స్ మీకు చెప్పాను. సో సెట్స్ లోని ఏ అనే ఒక సెట్ లోని n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు n ఎలిమెంట్స్ ఉంటే అప్పుడు ఏకి సబ్సెట్స్ ఎన్ని, 2 పవర్ n చెప్పాను, 2 పవర్ n. అంటే ఇప్పుడు దీనికి సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి, ఇక్కడ మొత్తం 12 ఉన్నాయి కనుక 2 పవర్ 12 సబ్సెట్స్ వస్తాయి. ఈ 2 పవర్ 12 సబ్సెట్స్ లో అంటే చాలా వస్తాయన్నమాట, చాలా అంటే చాలా. అందులో
మీరు ఏ సబ్సెట్ తీసుకున్నా దాన్ని రిలేషన్ గా మీరు డిఫైన్ చేయొచ్చు. సో అయితే మీరు ఏ తీసుకున్నా సరే అక్కడ ఫస్ట్ ఆర్డర్ పేర్లో ఫస్ట్ ఎలిమెంట్ కి సెకండ్ ఎలిమెంట్ కి సమ్ కండిషన్ మీరు ఏర్పరచాలి, అప్పుడు మనకు రిలేషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రిలేషన్ ఏర్పరుస్తాను చూడండి. A to B R1 అనే రిలేషన్ ఏర్పరుస్తున్నాను. ఎలా సార్ రిలేషన్ ఏర్పరుస్తున్నారు? ఇక్కడ నేను 1 2 3 తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 4 9 16 తీసుకున్నాను, అంతే కదా. ఏ అంటే 1 2 3, B అంటే 1 4 9 6. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఓన్లీ స్క్వేర్ నెంబర్స్ మాత్రమే నేను మ్యాపింగ్ చేస్తున్నాను. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. అంటే ఇప్పుడు మనం ఏంటి, నేను R1 అనే ఒక సబ్సెట్ తీసుకున్నాను. సబ్సెట్ అంటే ఏంటి, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ కొన్ని తీసుకుంటే సబ్సెట్ అంటారు. సో దీనికి ఏంటి, ఎంటీ సెట్ సబ్సెట్ అవుతుంది, ఈ 1,1 తీసుకున్న సబ్సెట్ అవుతుంది, 1,4 తీసుకున్న సబ్సెట్ అవుతుంది. అలా మీరు ఎన్ని కావాలో దాన్ని తీసుకోవచ్చు. సో నేను ఒక సబ్సెట్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను సబ్సెట్? ఇక్కడ 1,1 2,4 3,9. సో దిస్ ఈజ్ అ రిలేషన్. సో ఈ రిలేషన్ మనం ఎలా చెప్పాం? సో ఆర్డర్ పే ఎక్స్ కామా బి, ఆర్డర్ పే ఏ కామా బి. సో బి ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ఏ. అంటే ఏంటి, ఇక్కడ మన రిలేషన్ ఏ విధంగా ఏర్పరిచాము, దీని ఇలా రాస్తామట. సో ఏ ఈజ్ రిలేటెడ్ టు బి విత్ కండిషన్ బి ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ఏ. బి ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ఏ. బి ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ఏ. ఇది నా కండిషన్. సో ఈ కండిషన్ ద్వారా నేను ఒక రిలేషన్ ఏర్పరిచాను. సో ఇప్పుడు చూడండి, మనకి ఈ రిలేషన్ లో అంటే ఏ అనేది బితో మనకి ఎలా ఉంటుందంటే ఏ యొక్క స్క్వేర్ అనేది బి అవ్వాలి. సో ఓకేనా. సో అంటే మనకి దీని స్క్వేర్ ఖచ్చితంగా బి అవ్వాలి. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఇప్పుడు మనం ఏం రాస్తాం, దీని 1,1 2,4 3,9 రాస్తాం. ఈ ఆర్డర్ బేస్ లో అంటే ఒక రిలేషన్ మనం ఏర్పరిచాం. ఈ రిలేషన్ లో మనకి ఏవైతే ఫస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని మనం, సో the order pace, in the order pace the first elements of the order pace of the set from A to B, a relation from A to B, in the relation from A to B the first elements of the all order pace is called domain. ఏంటవుద్ది, అది డొమైన్ అవుద్ది. అంటే ఇప్పుడు మనం డొమైన్ ఏం రాయొచ్చు, సెట్ ఆఫ్ 1, 2, 3 డొమైన్. ఓకేనా. ఏవైతే సెకండ్ ఎలిమెంట్స్ ఉన్నాయో, సెకండ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సెకండ్ ఎలిమెంట్స్, ఫస్ట్ ఎలిమెంట్ కనుక 1 లైన్ రాద్దాం. ఏవైతే సెకండ్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి రేంజ్ అవుద్ది. అవి ఏమవుద్ది మనకి రేంజ్. సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 4, 9. అంటే ఏవైతే మనకి మ్యాప్ అయ్యబడ్డాయో, ఏవైతే మనకి మ్యాపింగ్ చేయబడ్డాయో వాటిని రేంజ్ అంటారు. మరి ఏదైతే మనకి బి ఉందో ఈ బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా మనం బి అనే సెట్ ఉంది కదా, దాన్ని మనం కోడొమైన్ అంటాం. ఏమంటాం? కోడొమైన్ అంటాం. 1, 4, 9, 16. సో మనం రిలేషన్స్ చాలా అంటే చాలా ఏర్పరచవచ్చు. సో అంటే సేమ్ నెంబర్స్ ఉన్న తీసుకోవచ్చు రిలేషన్స్. సో అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది R1 A R2 B. సెకండ్ రిలేషన్ ఏంటంటే సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి కండిషన్. అంటే ఫస్ట్ ఎలిమెంట్ అనేది సెకండ్ ఎలిమెంట్ కి ఈక్వల్ తీసుకోవాలి. తీసుకుందాం. R2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, 1, 1. 2, 2 ఉందా? లేదు. 3, 3 ఉందా? లేదు. సో అంటే ఏంటి, మనకి ఓన్లీ ఒకటే వస్తుందన్నమాట. సో అంటే ఇది ఒకటే వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఈ డయాగ్రామ్ వేయాలంటే ఏమవుతుంది, మనకి ఇది 1 ఇది 1. సో అప్పుడు మనకి R2 ఏమవుద్ది, ఈ విధంగా డయాగ్రామ్ అవుతుంది. సో ఇదే రిలేషన్. సో ఏంటి ఈ కండిషన్ ఏంటి, 1, 1. సో బోత్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్, బోత్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. ఇంకోటి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటి మనకి R3B. A is a factor of B. A is a factor of B. అంటే A అనేది B కి ఫ్యాక్టర్ అవ్వాలి. A is a factor of B. ఇప్పుడు ముందు R3 రాద్దాం. సో R3 రాసి ఇప్పుడు డయాగ్రామ్ రాద్దాం. చూడండి 1, 1 కి ఫ్యాక్టర్ అవుతుంది కదా. సో 1, 1 తీసుకోవచ్చు. 1 కి 4 ఫ్యాక్టర్ అవుతుంది కదా, అంటే 1, 4 తీసుకోవచ్చు. 1 9 కి ఫ్యాక్టర్ అవుతుంది కదా, 1, 9 తీసుకోవచ్చు. 1 16 కి ఫ్యాక్టర్ అవుతుంది కదా, సో 1, 16 తీసుకోవచ్చు. 2 అనేది 1 కి ఫ్యాక్టర్ అవుతుంది.
అంటే 2 అనేది 1 డివిజన్ చేయదు. 2 అనేది 4 ఫ్యాక్టర్ అవుద్ది కనుక 2,4 తీసుకోవచ్చు. 2 అనేది 9 డివైడ్ చేయదు. 2 అనేది 16 డివైడ్ చేస్తుంది. సో కనుక 2,16. 3 అనేది 1 డివైడ్ చేయదు. 3 అనేది 4ని డివైడ్ చేయదు. 3 అనేది 3ని డివైడ్ చేస్తుంది. ఇదొక రిలేషన్. అంటే ఏంటి? సో మనం ఏంటంటే ఇందులో ఉన్న సబ్సెట్స్ అన్ని రిలేషన్స్ అవుతాయి. కాదే మీరు తీసుకున్న సబ్సెట్ అనేది ఒక ఎక్స్కి వైకి ఒక రిలేషన్ మీరు ఒక కండిషన్ మీరు పెట్టాలన్నమాట. సో అలాంటప్పుడు దాన్ని రిలేషన్ అంటారు. లేదు సార్ నేను కండిషన్ పెట్టండి సార్, ఒక ఏదైనా నాకు నచ్చిన సబ్సెట్ తీసుకుంటాను సార్ అంటే నో ప్రాబ్లం, అది కూడా రిలేషన్ అవుతుంది. ఓకేనా? సో మీరు అది తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ నేను 2,1, 2,16, 3,4 తీసుకున్నాను, ఒక సబ్సెట్ గా తీసుకున్నాను. సో దట్ ఈస్ ఎ రిలేషన్. సమ్ కండిషన్ రాసుకుంటాం కాకపోతే. ఓకేనా? సో ఇక్కడ ఏంటి మనకి ఇది రిలేషన్ ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ అనేది సెకండ్ ఎలిమెంట్ కి ఫ్యాక్టర్. సో అలాంటి రిలేషన్. ఇక్కడ మనకి రేంజ్ ఏంటి? మనకి ఇక్కడ రేంజ్ 1, 4, 9, 16 అంటే సో మొత్తం అంతా కూడా రేంజ్ అవుతుంది ఇక్కడ. అంటే కోడోమైన్ అనేది రేంజ్ కి ఈక్వల్ అయింది. కోడోమైన్ కూడా 1, 4, 9, 16. సో ఏదైతే బి ఉంటుందో అది కోడోమైన్ అంటారు, ఏదైతే ఏ ఉంటుందో మనకి అది డొమైన్ అంటారు. సో ఏవైతే ఎలిమెంట్స్ మ్యాప్ అయ్యో వాటిని మనం రేంజ్ అంటారు. ఇక్కడ 1 వచ్చింది, 4 వచ్చింది, 9 వచ్చింది, 16 వచ్చింది. అంటే ఇక్కడ కోడోమైన్ అనేది రేంజ్ కి ఈక్వల్ అయింది అనమాట. ఓకేనా? ఏదైతే 1, 2, 3 తీసుకున్నామో వాటిని మనం ఏమంటారు? వాటిని మనం డొమైన్ అంటాం అన్నమాట. సో డొమైన్ ఎలిమెంట్స్ అంటాం. సో ఇది మనకి రిలేషన్, డొమైన్, కోడొమైన్, రేంజ్. ఓకే, సో ఇప్పుడు మీకు ఫంక్షన్ గురించి చెప్తాను. సో వాట్ ఈజ్ మీన్ బై ఫంక్షన్? చాలా చాలా ఇంపార్టెంట్. సో వినండి, మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? స్టార్టింగ్ లో ఫస్ట్ సెట్ నేర్చుకున్నాం. సెట్ తర్వాత మనకి వచ్చింది ఏంటి? కార్టీసియన్ ప్రోడక్ట్ నేర్చుకున్నాం. సెట్ అంటే ఏంటి? ఎ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఇస్ కాల్డ్ సెట్. అలాంటి వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఉన్న సెట్స్ ని 2 తీసుకున్నాం. ఆ 2 తీసుకుని నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకుని A క్రాస్ B కట్టాం. ఓకేనా? సో A క్రాస్ B కడితే మనకి కార్టీసియన్ ప్రోడక్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ A క్రాస్ B లో సబ్సెట్స్ తీసుకున్నాం. సో సబ్సెట్ తీసుకుంటే మనకి వచ్చింది రిలేషన్ వచ్చింది. చాలా రిలేషన్స్ ఉంటాయి. దీనికి మళ్ళీ మనం ఏం చేయాలంటే దీనికి మళ్ళీ సబ్సెట్ తీసుకోవాలి, అప్పుడు మనకి ఫంక్షన్ వస్తుంది. ఎలా సార్ అంటే మనకి ఎవ్రీ రిలేషన్ ఈజ్ ఏ ఫంక్షన్ అనేది రాంగ్. సో ఎవ్రీ ఫంక్షన్ అండ్ రిలేషన్ వస్తుంది. ఎందుకంటే ఇది దీని నుండి వస్తుంది కనుక ఎవ్రీ ఫంక్షన్ ఈజ్ ఎ రిలేషన్, బట్ ఎవ్రీ ఫంక్షన్ నీ నాట్ బి రిలేషన్. సో అయితే ఇప్పుడు ఫంక్షన్ అంటే ఏంటో తెలియాలి మేడం. సో చూడండి, ఫంక్షన్ అంటే ఏం లేదు, ఫర్ ఆల్ A belongs to A, there exists a unique B belongs to B, a unique B belongs to B such that f of A is equal to B. దీన్ని ఫంక్షన్ అంటాం. అంటే ఏంటి? మీరు ఏలో తీసుకున్న ప్రతి ఎలిమెంట్ కూడా బితో మ్యాపింగ్ అవ్వాలి. మీరు ఏలో తీసుకున్న ప్రతి ఎలిమెంట్ కూడా బితో మ్యాపింగ్ అవ్వాలి. అదేంటి? ఓన్లీ ఒక్కసారి అవ్వాలి. యూనిక్ B బిలాంగ్స్ టు B, దెన్ f of A is equal to B. f of A is equal to B అంటే అర్థం ఏంటి? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా. సో ఇది R అని రాశాను కదా, R1 of 1 is equal to 1, R1 of 2 is equal to 4 అంటే 2 అనేది 4తో మ్యాప్ అయింది. R1 of 3 is equal to 9 ఇలాగా. సో ఇక్కడ రిలేషన్ కనుక R తీసుకుని, ఇక్కడ ఫంక్షన్ కనుక F తీసుకున్నారు. అంటే మీరు తీసుకున్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఖచ్చితంగా Bతో మ్యాపింగ్ అవ్వాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. ఓకేనా? అంటే ఇక్కడ మీరు ఏది కూడా వదలకూడదు. ఏదైనా వదిలేరంటే అది ఫంక్షన్ కాదు, సో మనకి రిలేషన్ అవుతుంది. ఒకళ్ళు వదిలేసినా సరే రిలేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1,4, 2,4 తీసుకున్నాను, ఇక్కడ 3 మిగిలిపోయింది, ఇక్కడ 9, ఇక్కడ 16 మిగిలిపోయింది. సో ఇది రిలేషన్ అవుతుంది. సో కానీ ఫంక్షన్ అవుతుంది. సో ఫంక్షన్ అవ్వాలంటే ఏంటి? ఫర్ ఎవ్రీ A బిలాంగ్స్ టు A, there exists a unique B belongs to B such that f of A is equal to B. అంటే A లో ఉన్న ప్రతి ఎలిమెంట్ 1, 2, 3, 1, 4, 9, 16. సో 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్. ఇది A, ఇది B. సో ఇది ఫంక్షన్ అవుతుంది. ఎందుకు అవుతుంది? సో ప్రతి ఎలిమెంట్, సో 1 అంటే 1కి మ్యాప్ అయింది, 2 అంటే 4కి మ్యాప్ అయింది, 3 అనేది 9కి మ్యాప్ అయింది. సో కనుక ఇట్ ఈస్ ఏ ఫంక్షన్. ఓకేనా? ఇట్ ఈస్ ఏ ఫంక్షన్. ఇది ఒక కండిషన్. ఇంకో కండిషన్ ఏంటి? సో మీరు తీసుకున్న ఈ ఆర్డర్డ్ పేర్స్ లో A2 ఆర్డర్డ్ పేర్స్ కూడా సేమ్. A2 ఆర్డర్ పేర్స్ లో కూడా ఫస్ట్ ఎలిమెంట్ అనేది రిపీట్ అవ్వకూడదు.
So no two ordered pairs have same image. No two ordered pairs have same image. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1 అనే దాన్ని 1కి మ్యాప్ అయింది, 1 అనేది 4 మ్యాప్ అయింది. అలా ఉండకూడదు అన్నమాట. అంటే ఏవైనా 2 ఆర్డర్ పేర్స్ తీసుకుంటే ఆ 2 ఆర్డర్ పేర్స్ లో ఒక ఎలిమెంట్ ఒక ఇమేజ్ ఒక ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ కి మ్యాపింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ కి మ్యాపింగ్ అవ్వకూడదు. సో నో టూ ఆర్డర్ పేర్స్ హ్యావ్ సేమ్ ఇమేజ్. ఓకేనా? సో నో టూ ఎలిమెంట్స్ హ్యావ్ విత్ ద సేమ్ ఎలిమెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది 4కి 1 మ్యాప్ అయింది, 1 అనేది 4కి అవ్వకూడదు అనమాట. అలాగా అయితే మటుకు అది ఫంక్షన్ కాదు. అంటే ఇక్కడ ఫంక్షన్ అవ్వాలంటే రెండు డెఫినేషన్స్. సో ఒకటేంటి, సో మీరు తీసుకున్న ఏ ఎలిమెంట్లో ఏ సెట్లోని ప్రతి ఎలిమెంట్ కూడా బికి మ్యాపింగ్ అవ్వాలి. నెక్స్ట్ ఆ ఎలిమెంట్ అనేది ఒక్కసారి మాత్రం అవ్వాలి. సో 2 సార్లు 3 సార్లు అవ్వకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ అవ్వలేదు ఏంటో చూద్దాం. 1 2 3 1 4 9 16 1 1 2 4 2 9 3 6. మీరు అనుకుంటే అన్ని మ్యాపింగ్ అయింది, కానీ 2 అనేది 4కి మ్యాప్ అయింది, 2 అనేది 9కి మ్యాపింగ్ అయింది. సో ఇలా అవ్వకూడదు అనమాట. అంటే అన్నీ అయ్యాయి కానీ ఇది 2 సార్లు మ్యాపింగ్ అయింది. సో 2 సార్లు మ్యాపింగ్ అవ్వకూడదు. సో ఇది ఫంక్షన్ అన్నమాట. ఇంకా ఫంక్షన్ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. సో ఇప్పుడు మనం ఫంక్షన్ గురించి ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా నేర్చుకుందాం. సో లెట్ us see. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకున్నాను, బి అని ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకున్నాను. ఇది 1 2 3 ఏ బి సి డి. మళ్ళీ అలాంటిది ఇంకోటి రాద్దాం. 1 2 3 ఏ బి సి డి. ఇప్పుడు చూడండి 1A 2B 3C. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బికి మ్యాపింగ్ అయింది అంటే ఇది ఫంక్షన్ అవుతుంది. ఇదేమవుతుంది? ఫంక్షన్ అవుతుంది. నెక్స్ట్ 1B 2C 3D. ఇక్కడ కూడా ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బిలో మనకి ఒక ఇమేజ్ ఉంది. అంటే 1కి బి అనేది ఇమేజ్ ఉంది, 2కి సి ఇమేజ్ ఉంది, 3 అనే దానికి డి అనేది ఇమేజ్ ఉంది. సో అంటే ఇది కూడా మనకి ఫంక్షన్ అవుతుంది. అంటే ఇందులో మనకి మిగిలిపోయిన మనకు సంబంధం లేదు. మనకి ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి? ఫర్ ఎవ్రీ ఏ బిలాంగ్స్ టు ఏ, అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఒకే ఒక ఇమేజ్ ఉండాలి. సో అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి బిలోని ఒకే ఒక ఇమేజ్ ఉండాలి. అప్పుడు దాన్ని ఫంక్షన్ అంటారు. సో అదే మనకి మెయిన్ డెఫినేషన్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మిగిలిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రివర్స్ తీసుకున్నాను అనుకోండి, 1 2 3 4 తీసుకున్నాను, ఏ బి సి తీసుకున్నాను, 1A 2B 3C 4C. ఇది కూడా ఫంక్షన్ అవుతుంది. ఎందుకు? సో ఏలో ఉన్న ప్రతి దానికి ఇమేజ్ ఉంది, కూడా ఇమేజ్ ఉంది. అంటే ఏలో ఉన్న ప్రతి ఒక్కదానికి కూడా ఒకే ఒక ఇమేజ్ ఉండాలి. సో ఏ అనే దానికి ఒక ఇమేజ్ ఉంది, 2 కూడా ఒకే ఇమేజ్ ఉంది, 3 కూడా ఒకే ఇమేజ్ ఉంది, 4 కూడా ఒకే ఇమేజ్ ఉంది. సో అంటే ఇది ఫంక్షన్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని నేను రివర్స్ రాస్తాను. 1 2 3 ఏ బి సి డి. 1A చేశాను, 2B చేశాను, 2C చేశాను, 3D చేశాను. ఇది ఫంక్షన్ అవ్వదు. ఎందుకు ఫంక్షన్ అవుతుంది? మన డెఫినేషన్ ప్రకారం ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బికి ఒకే ఒక ఇమేజ్ ఉండాలి. బిలో ఒకే ఒక ఇమేజ్ ఉండాలి. మరి 1 అనే దానికి ఇమేజ్ ఏ వచ్చింది, 2 అనే దానికి ఇమేజ్ బి వచ్చింది, మళ్ళీ 2 అనే దానికి సి అనేది ఇమేజ్ వచ్చింది. అంటే మ్యాపింగ్ చేస్తాం మనం. అలా చేయకూడదు కదా. మన డెఫినేషన్ ఏంటి? ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఒకే ఒక ఇమేజ్ ఉండాలి. సో కానీ మనకి 2 అనేది ఏంటి? ఇక్కడ బి ఉంది, 2కి సి ఉంది, సో 3కి డి ఉంది. సో చాలా మంది అనుకుంటే ఏలో ఉన్న ప్రతి దానికి బి ఇమేజ్ ఉంది కనుక సో ఇది ఫంక్షన్ అనుకుంటారు. సో ఇది ఫంక్షన్ అవుతుంది. మన డెఫినేషన్ అనేది రాంగ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏంటి? ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ అంటే అర్థం ఏంటి? ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ దేర్ ఎగ్జిస్ట్ అంటే ఎగ్జిస్ట్ అవుతుంది. ఏం ఎగ్జిస్ట్ అవుతుంది? దేర్ ఎగ్జిస్ట్
a unique B belongs to B. యూనిక్ B belongs to B అంటే సో ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి B లో ఒక ఏకైకమైన అంటే ఒకే ఒక ఇమేజ్ ఉండాలి, యూనిక్ ఒకే ఒకటి ఉండాలి. యూనిక్ అంటే ఏంటి? ఒకే ఒకటి ఉండాలి. సో సచ్ దట్ ఆర్డర్డ్ పేర్ A, B belongs to F. అప్పుడు ఆ ఆర్డర్డ్ పేర్ అనేది F కి చెందుతుంది. సో ఆర్ ఏం రాయొచ్చు మనం? F of A is equal to B. దీన్ని ఫంక్షన్ అన్నారు. దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ డెఫినేషన్. సో అయితే ఇది ఒక డెఫినేషన్. సో ఇప్పుడు మనకి దీన్ని మనం ఈ విధంగా రాసాం అనుకోండి, ఇది A ఇది B ఇలా రాస్తే F ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, A 2, B 2, C 3, D. మరి ఇది ఫంక్షన్ కాదు కదా. ఇంకో డెఫినేషన్ ఏం చెప్పచ్చు అంటే no two order pairs have same first element. No two order pairs have. ఇక్కడ చూడండి ఈ రెండు ఆర్డర్ పేర్స్. సో no two order pairs have same first element. సో ఇక్కడ చూడండి మనకి ఈ రెండు ఆర్డర్ పేర్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ 2 వచ్చింది, ఫస్ట్ ఎలిమెంట్ 2 వచ్చింది, అలా రాకూడదు. సో అదొక డెఫినేషన్ అన్నమాట. సో if a function is defined from A to B, then in the order pairs no two ordered pairs have same first element. No two ordered pairs have same first element. So ఈ రెండు ఆర్డర్ పేర్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ సేమ్ వస్తుంది కనుక ఇది ఫంక్షన్ అవుతుంది. సో ఇది మెయిన్ డెఫినేషన్. సో ఫంక్షన్ అంటే ఏంటి? సో ఫంక్షన్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ రిలేషన్ కార్టీసియన్ ప్రోడక్ట్. సో ఫంక్షన్ ఈజ్ ఏ relation. Function is a relation from A to B, which for every A belongs to A, there exists a unique element B such that F of A is equal to B, ordered pair A, B belongs to A. So this is called function. This is called function. So ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ మాట. అయితే ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం? A1 belongs to A అంటే ఏం రాయొచ్చు? దీన్ని F కనుక F of 1 is equal to A అని రాయొచ్చు. సో ఇక్కడ రాద్దాం పోనీ. సో A, B, F. F of 1 is equal to A. Next, F of 2 is equal to B. F of 3 is equal to C. F of 4 is equal to D. D కాదు, C. ఇప్పుడు మనం ఏవైతే F of రాస్తున్నామో, ఈ లోపల ఏవైతే రాస్తున్నామో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డొమైన్. సో డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్. సో ఇప్పుడు మనం ఏదైతే ఏ రాస్తామో ఏని డొమైన్ అంటాం. సో దీన్ని ఎలా రాస్తాం అంటే ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి. ఎఫ్ అనేది ఏ నుండి బికి మ్యాప్ అయ్యింది అని అర్థం అన్నమాట. సో అంటే ఏ ఫంక్షన్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి. సో ఇక్కడ మనకి ఏదైతే ఏ తీసుకున్నామో దీన్ని మనం డొమైన్ అంటాం. సో అంటే ఏ సెట్ లోని మనం ఏవైతే ఎలిమెంట్స్ తీసుకున్నామో మనం ఏమంటాం? దీన్ని డొమైన్ అంటాం. సో బి సెట్ లో మనం ఏవైతే ఎలిమెంట్స్ తీసుకున్నామో మనం దాన్ని కో డొమైన్ అంటాం. ఏమంటాం? కో డొమైన్ అంటాం. ఇక్కడ మనకి ఇక్కడ ఇవి డొమైన్ లో ఎలిమెంట్స్ 1, 2, 3, కో డొమైన్ లో ఎలిమెంట్స్ ABCD. అయితే ఇక్కడ D అనేది మ్యాప్ అవ్వలే, ఈ ABC అనేవి మ్యాప్ అయ్యాయి. ఇప్పుడు ఏవైతే ఈ మ్యాప్ అయ్యాయో ఆ మ్యాపింగ్ అయ్యే వాటిని మనం రేంజ్ అంటాం. ఫంక్షన్ యొక్క రేంజ్ అంటాం. అంటే ఒక ఫంక్షన్ కి 3 ఉంటాయి అన్నమాట. ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకుంటే దానికి డొమైన్ ఉంటుంది, కో డొమైన్ ఉంటుంది, రేంజ్ ఉంటుంది. సో ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఏదైతే ఫస్ట్ సెట్ తీసుకుంటామో ఆ ఫస్ట్ సెట్ ని మనం డొమైన్ అంటాం. ఏదైతే సెకండ్ సెట్ మనకి మ్యాపింగ్ అవుతుందో ఆ సెకండ్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కో డొమైన్ అంటాం. ఏ సెట్ నుండి బి సెట్ కి ఏవైతే మనం మ్యాపింగ్ చేస్తామో ఆ మ్యాపింగ్ అయిన ఎలిమెంట్స్ ఏవైతే బిలో ఉంటాయో వాటిని మనం రేంజ్ అంటాం. అంటే ఇక్కడ మనకు ఒకటి అర్థమైంది. సో ఇదంతా కలిపితే మనకి కో డొమైన్ అయింది. అందులో రేంజ్ అనేది 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే రేంజ్ అనేది సబ్సెట్ ఆఫ్ కో డొమైన్. సో ఏంటి? చాలా ఇంపార్టెంట్. సో రేంజ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ కో డొమైన్. రేంజ్ అనేది కో డొమైన్ కి సబ్సెట్ అవుతుంది. రేంజ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ కో డొమైన్. ఓకే, ఇప్పుడు మనకి ఇవి మనం మ్యాప్ చేస్తున్నాం కదా. 1 అనేది ఏకి మ్యాపింగ్ చేస్తున్నాం, 2 అనేది బికి మ్యాపింగ్ చేస్తున్నాం, 3 అనేది సికి మ్యాపింగ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా 1 అనేది బికి, 2 అనేది సికి, 3 అనేది డికి. వీటిని మనం ఇమేజ్ అంటాం. 1 ఇమేజ్ బి, 2 ఇమేజ్ సి, 3 ఇమేజ్ డి. మరి
దీని ఏమంటాం బి యొక్క ప్రీ ఇమేజ్, సి యొక్క ప్రీ ఇమేజ్, డి యొక్క ప్రీ ఇమేజ్ అంటాం. అంటే ఇటు నుండి వెళ్తే అవి ఇమేజ్ అవుతాయి, అటు నుండి అయితే ప్రీ ఇమేజ్ అవుతాయి. సో ఈ 1 2 3 అనేవి ప్రీ ఇమేజ్ ఆఫ్ బీసీడి, బీసీడి అనేది ఇమేజ్ ఆఫ్ 1 2 3. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో అంటే ఏంటి మనకి ఇమేజెస్ అంటే మనం ఏవైతే ఎలిమెంట్స్ మ్యాప్ చేస్తున్నామో అవి ఇమేజెస్. ప్రీ ఇమేజ్ అంటే ఏ ఎలిమెంట్ చేత మ్యాప్ చేయబడుతుందో అవి ప్రీ ఇమేజెస్ అన్నమాట. ఇమేజ్, ప్రీ ఇమేజ్. నెక్స్ట్ సమ్ ఫంక్షన్స్ అండ్ గ్రాఫ్స్. సో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి మనకి, వాటి యొక్క గ్రాఫ్స్, ఆ ఫంక్షన్ యొక్క డెఫినేషన్. సో నేర్చుకునే ముందు చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఏంటంటే, ఇప్పుడు మనం ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనేది మనకి ఏ ఒక ఫంక్షన్ అనుకున్నాం. మీరు తీసుకున్న ఈ రేంజ్ అనేది రియల్ నెంబర్స్ సెట్ అయినా పర్లేదు, లేదంటే సబ్సెట్ ఆఫ్ ది రియల్ నెంబర్స్, అంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్ ఏవి తీసుకున్నా సరే, ఒకవేళ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బిలో బి అనేది అంటే ఇందులో ఉన్న ఇమేజ్ అనేవి మనకి, ఇందులో ఉన్న రేంజ్ అంటే ఇందులో మ్యాపింగ్ అవుతాయి కదా, ఆ మ్యాపింగ్ అయిన ఎలిమెంట్స్ అనేవి మనకి రియల్ నెంబర్స్ అయినా సబ్సెట్ ఆఫ్ ది రియల్ నెంబర్స్ అయితే దీన్ని రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటాం. ఏమంటాం? రియల్ వాల్యూడ్ ఫంక్షన్. ఒకవేళ డొమైన్ కనుక అది కాకుండా ఓన్లీ డొమైన్ మాత్రమే మనకి, సో రియల్ నెంబర్స్ అయినా న్యాచురల్ నెంబర్స్ అయినా హోల్ నెంబర్స్ అయినా ఏందనుకోండి, అప్పుడు రియల్ ఫంక్షన్ అంటాం. ఏంటాం దాన్ని? రియల్ ఫంక్షన్. సో ఇది మనకి అయితే అప్పుడు రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటాం, ఇది ఒక్కటే అయితే మనకి రియల్ ఫంక్షన్ అంటాం. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం నేర్చుకున్న సెట్స్ లోని నెంబర్ ఆఫ్ ది సెట్స్ ఏమవుతుంది? 2 power n. నెంబర్ ఆఫ్ ది సబ్సెట్స్ ఏమవుతుంది? 2 power n. సో కార్టీసియన్ ప్రోడక్ట్. సో కార్టీసియన్ ప్రోడక్ట్ లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ద కార్టీసియన్ ప్రోడక్ట్ m into n ఆర్ p into q. p into q అంటే a లోని p ఎలిమెంట్స్ ఉండి b లోని q ఎలిమెంట్స్ ఉంటే, సో అప్పుడు కార్టీసియన్ ప్రోడక్ట్ ఏమైనా ఉంటాయి? p into q. మరి రిలేషన్స్. సో రిలేషన్స్ ఎన్ని ఉంటాయి? a నుండి b కి ఎన్ని రిలేషన్స్ ఉంటాయంటే, సో 2 power p into q. 2 power p into q. సో గుర్తుపెట్టుకోండి. సో అంటే 2 power అనేది సబ్సెట్స్ ఆఫ్ ఎ సెట్, p into q అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద కార్టీసియన్ ప్రోడక్ట్. సో రిలేషన్స్ 2 power pq అంటే a నుండి b కి ఎన్ని రిలేషన్స్ ఉంటాయంటే 2 power pq రిలేషన్స్ ఉంటాయి. ఎందుకు 2 power pq రిలేషన్స్ ఉంటాయి? ఇందులో మనకి నెంబర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ p into q కనుక, సో దీని యొక్క సబ్సెట్స్ అన్ని కూడా రిలేషన్స్ అవుతాయి కనుక, అప్పుడు దీని యొక్క సబ్సెట్స్ ఏమవుతుంది? 2 power n అంటే n వాల్యూ ఇక్కడ p into q కనుక 2 power pq అవుతుంది. సో ఇది మనకి ఈ మూడు ఇంపార్టెంట్. సో నెంబర్ ఆఫ్ ది సబ్సెట్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ద కార్టీసియన్ ప్రోడక్ట్, నెంబర్ ఆఫ్ ది రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. సో ఏ నుండి b కి ఎన్ని రిలేషన్స్ ఉంటాయంటే 2 power p into q అవుతుందన్నమాట. సో ఇది ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, ఆ ఫంక్షన్స్ వాటి యొక్క గ్రాఫ్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనకి కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఐడెంటిటీ ఫంక్షన్. సో ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏం లేదు, సో మనం ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డిఫైన్ చేస్తాం. అంటే ఎఫ్ అనేది ఆర్ నుండి ఆర్కి, సో రియల్ నెంబర్స్ నుండి రియల్ నెంబర్స్కి. ఎలాగా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఏంటి మనకి ఐడెంటిటీ ప్రాపర్టీ ఏంటి? ఏదైనా ఒక ఎలిమెంట్కి మనం సో మళ్ళీ అదే ఎలిమెంట్ రావాలి. అంటే ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ, అంటే ఏ అనేది మళ్ళీ అదే ఐడెంటిఫై అవ్వాలి. సో ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ, మళ్ళీ ఏని ఏ నెంబర్తో మల్టిప్లై ఏ వస్తుంది? 1 అని మల్టిప్లై. అంటే ఏంటి? ఏ అనేది రిజల్ట్ అని రావాలి. అంటే మనం తీసుకున్న ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుంటే అదే ఎలిమెంట్ ఆన్సర్ రావాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఆర్ 1 2 3 1 2 3 నేను 1 అనేది 1కి మ్యాపింగ్ చేశాను అనుకోండి, ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. 2 అనేది 2కి మ్యాపింగ్ చేశాను అనుకోండి, ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. 3 అనేది 3కి మ్యాపింగ్ చేశాను అనుకోండి, ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు. అంటే నేను ఏదైతే ఎలిమెంట్స్ తీసుకున్నామో వాటి ఇమేజెస్ కూడా అవే అవుతుంది అనమాట. సో అంటే ఇమేజ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఈజ్ ఇట్ సెల్ఫ్, ఇమేజ్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో ఏవైతే ఎలిమెంట్స్ తీసుకున్నామో వాటి ఇమేజెస్ కూడా అవే వస్తున్నాయి. అలాగైతే దాన్ని మనం ఐడెంటిటీ ఫంక్షన్ అంటామాట. అంటే ఏ ఫంక్షన్ విచ్ ఈస్ డిఫైన్డ్ ఫ్రమ్ రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్స్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ ఫంక్షన్. ఇక్కడ ఈ ఐడెంటిటీ ఫంక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే దీని యొక్క డొమైన్ ఏమవుతుంది?
R అవుతుంది. దీని యొక్క రేంజ్ కూడా R అవుతుంది. రేంజ్ కూడా ఏమవుతుంది? R అవుతుంది అన్నమాట. ఓకే, సమ్ ఫంక్షన్స్ అండ్ దేర్ గ్రాఫ్స్, వాటి యొక్క గ్రాఫ్ కూడా గీయాలి కదా. సో గ్రాఫ్ గీద్దాం. ఆరిజిన్ 1 2 3 1 2 3 -1 -2 -3 -1 -2 -3. చూడండి, ఇప్పుడు నేను 1 వేస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది. 2 వేస్తే 2 వస్తుంది. 3 వేస్తే 3 వస్తుంది. 0 వేస్తే 0 వస్తుంది. -1 వేస్తే -1 వస్తుంది. -2 వేస్తే -2. అంటే ఇప్పుడు నాకు ఏమొచ్చింది? ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ఆరిజిన్. అంటే ఐడెంటిటీ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ ఏంటి? అదొక స్ట్రైట్ లైన్ గా వచ్చింది. స్ట్రైట్ లైన్ ఎలా వచ్చింది? ఆరిజిన్ నుండి పాస్ అవుతూ ఉంది అన్నమాట. సో ఇది మాట ఐడెంటిటీ ఫంక్షన్. నెక్స్ట్ కాన్స్టెంట్ ఫంక్షన్. A real valued function from R to R. F is defined as real valued function from R to R such that f of x is equal to k. K అంటే కాన్స్టెంట్, లేదంటే C, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఏంటి? ఇక్కడ మనకి F అనేది మనం R to R డిఫైన్ చేస్తే ఇక్కడ 1 2 3 తీసుకుంటే ఇక్కడ నేను ఒకే ఒక ఎలిమెంట్ 5 తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది 5కే మ్యాప్ అవుతుంది, 2 అనేది 5కే మ్యాప్ అవుతుంది, 3 అనేది కూడా 5కే మ్యాప్ అవుతుంది. అంటే ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా సరే 5 అనే ఒకే ఎలిమెంట్కి మనకు మ్యాప్ అయింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే. మీరు ఎక్స్ వాల్యూ ఏది వేసినా సరే, ఏ రియల్ నెంబర్ వేసినా సరే, మీరు ఇక్కడ ఏదైతే అనుకుంటారో కాన్స్టెంట్, ఆ కాన్స్టెంటే వస్తుందన్నమాట. సో దీన్ని మనం కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ప్రతి ఎలిమెంట్ కూడా ఒకే ఒక కాన్స్టెంట్ కి మ్యాప్ అవుతుంది కనుక దీన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటారు. దీన్ని ఏమంటారు? కాన్స్టెంట్ ఫంక్షన్ అంటారు. ఇక్కడ డొమైన్ అనేది మనకి రియల్ నెంబర్స్ ప్రతిదీ తీసుకుంటాం కనుక సో డొమైన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ నెంబర్ సెట్ అవుతుంది. మరి రేంజ్ ఏమవుతుంది? కాన్స్టెంట్ అవుతుంది. సో సెట్ ఆఫ్ కాన్స్టెంట్. సో మీరు కే తీసుకున్నారు కదా, కే. సో ఇక్కడ 5 తీసుకున్నాం కనుక ఇక్కడ 5 అవుతుంది. మామూలుగా ఇన్ జనరల్ కే అవుతుంది. మరి దీని యొక్క డయాగ్రామ్ ఎలా వస్తుంది? 1 2 3 4 5 -1 -2 -3 -4. So -1 -2 -3 -4 -5. 1 2 3 4 5 6. ఇప్పుడు 1 తీసుకుంటే 1,5 1,5 ఎక్కడ వస్తుంది? 2 తీసుకుంటే 2,5, 3 తీసుకుంటే 3,5, 4 తీసుకున్నా సరే 4,5, 5 తీసుకున్నా 5, -1 తీసుకున్నా 5 వస్తుంది, -2 తీసుకున్నా 5 వస్తుంది, -3 తీసుకున్నా 5 వస్తుంది. అంటే ఇది కూడా ఒక స్ట్రైట్ లైన్ బట్ విచ్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్న ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్న ఒక స్ట్రైట్ లైన్ వస్తుందన్నమాట. సో ఇది మనకి కాన్స్టెంట్ ఫంక్షన్, ఇది మనకి ఐడెంటిటీ ఫంక్షన్. సో మనకి ఇది ఎలా సార్ తీసుకున్నారంటే సింపుల్ అండి. సో నేనంటే y ఈజ్ ఈక్వల్ టు కే తీసుకున్నాను, అంటే దీన్ని y అనేసుకున్నాను. ఇక్కడ కూడా ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఈ పాయింట్స్ ఎలా వచ్చాయని కొంతమంది డౌట్స్ ఉంటుంది. సో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే దీన్ని y అనుకోండి, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ y అనుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. x1 వేస్తే y1, x2 వేస్తే y2, x3 వేస్తే y3. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏది వేసినా సరే మనకి y ఈజ్ ఈక్వల్ టు కే. అంటే సో దీని ఏం రాయొచ్చు? y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే. అంటే ఎక్స్ వాల్యూ ఏది వేసినా సరే y వాల్యూ కే వస్తుంది అన్నమాట. అంటే అందుకని y వాల్యూ అన్ని కూడా సేమ్ వచ్చాయి అన్నమాట. సో నెక్స్ట్ పోలినామియల్ ఫంక్షన్. ఇక్కడ కూడా f అనేది రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్స్, రియల్ వాల్యూడ్ ఫంక్షన్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా తీసుకుంటాము అంటే a0 ప్లస్ a1 ఇంటూ ఎక్స్ ప్లస్ a2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అండ్ సో ఆన్ an ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n. ఇక్కడ n అనేది అంటే నాన్ నెగిటివ్ ఇంటీజర్. సో అంటే మనకి ఏంటంటే ఖచ్చితంగా అక్కడ మనకి పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి. మనం పాలినామియల్ డెఫినిషన్ లో సో 10th క్లాస్లో 9th క్లాస్లో చెప్పుకున్నాం. సో ద పవర్స్ ఆఫ్ ది ఆల్ వేరియబుల్స్ ఆర్ పాజిటివ్ నెంబర్స్, నాన్ నెగిటివ్, 0 అయినా అవ్వచ్చు లేదంటే పాజిటివ్ నెంబర్స్ అయినా అవ్వచ్చు. అలాంటి దాన్ని మనం పోలినామియల్ ఫంక్షన్ అంటాం. అలాంటి దాన్ని మనం ఏమంటాం? పోలినామియల్ ఫంక్షన్ అంటాం. సో సింపుల్ గా మనం తీసుకోవాలనుకుంటే
ఓకే ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి పాలినామియల్స్. x² + 6x + 5, x² - 6x + 5, x² - 5x + 6, x² + 5x + 6 ఇలా చాలా ఉంటాయి. సో సింపుల్ గా నేను తీసుకుంటాను ఏంటంటే f(x) = x². సో దీని ఏం రాయొచ్చు, దీని y అనుకోవచ్చు కనుక y = x². మరి y = x² అనే ఒక గ్రాఫ్ గీసాం అనుకోండి, అప్పుడు మనకేమవుద్ది, ఒక పారాబోలా వస్తుంది. ఎందుకంటే 10th క్లాస్లో నేర్చుకున్నాం y = x² అనేది ఒక పారాబోలాని డినోట్ చేస్తున్నమాట. నెక్స్ట్ రేషనల్ ఫంక్షన్. సో రేషనల్ నెంబర్ అంటే ఏంటి, ఏ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై అనదర్ నెంబర్. సో లేదంటే ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q ఆర్ కాల్డ్ రేషనల్. మరి రేషనల్ ఫంక్షన్ అంటే ఏంటి, సో ఒక పోలినామియల్ ఫంక్షన్ ఇంకొక పోలినామియల్ ఫంక్షన్ తో డివిజన్ చేస్తే వచ్చేది మనకి రేషనల్ ఫంక్షన్. ఇక్కడ డొమైన్ 6, రేంజ్ కూడా 6. సో మనకి ఏంటంటే డొమైన్ 6, రేంజ్ కూడా 6. ఇక్కడికి వచ్చేసరికి రేషనల్ ఫంక్షన్కి వచ్చేసరికి ఏంటంటే మనకి f(x) = g(x/h)(x). అంటే g(x) అనే ఒక ఫంక్షన్ ని h(x) అనే ఇంకో ఫంక్షన్ తో డివిజన్ చేస్తే వచ్చేది మనకి రేషనల్ ఫంక్షన్ అంటారు. ఇక్కడ మరి ఇది 0 అవ్వకూడదు కనుక కండిషన్ ఇక్కడ రాయాలి. సో వేర్ h(x) is not equal to 0. h(x) is not equal to 0. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే f(x) = 1/x. సో ఇక్కడ ఏంటి, x not equal to 0. x అనేది ఏంటి 0 అవ్వాలి. అంటే ఇప్పుడు దీని యొక్క రేంజ్ ఏమవుద్ది, మనం ఏదైనా ఇవ్వచ్చు కానీ 0 అయ్యకూడదు. అంటే ఏంటి, రియల్ నెంబర్స్లోని 0 తీసిలా. ఇది దీని యొక్క డొమైన్. దీని రేంజ్ ఏమవుద్ది, మనకు ఆన్సర్ ఏదైనా వస్తుంది కానీ 0 అనేది తీసిలా అక్కడ కూడా. ఓకేనా, 0 రాదు. ఎందుకంటే మనం ఇక్కడ ఖచ్చితంగా దీని ఆన్సర్, మనకి ఎక్స్ వాల్యూ ఏమేస్తే 0 వస్తుంది, ఏం వేసినా సరే 0 రాదు కనుక సో 0 తీసి అనమాట. అంటే 0 ఆన్సర్ రాదు అని అన్నమాట. సో అంటే ఏంటి, డొమైన్ రియల్ నెంబర్స్ నుండి 0 తీసిలా, రేంజ్ కూడా రియల్ నెంబర్స్ నుండి 0 తీసిలా. ఇంకా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో 2 ఫంక్షన్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫంక్షన్కి వెళ్దాం. సో సమ్ ఫంక్షన్స్ అండ్ గ్రాఫ్స్ లో నెక్స్ట్ ఫంక్షన్. నెక్స్ట్ ఏంటంటే మాడ్యులస్ ఫంక్షన్. దీనికే అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్ అని కూడా అనొచ్చు. సో ఇది ఎలా డిఫైన్ చేస్తాం అంటే f from R to R. f అనేది R నుండి R కి మ్యాప్ అయిన ఫంక్షన్ which is defined by f(x) = modulus x. అంటే ఏంటి, సో f(x) మనం y అనుకుంటాం కదా, y = modulus of f(x). అంటే ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ ఎలా రాస్తాం, f(x) = x if x is greater than or equal to 0. x అనేది 0 అయినా 0 కన్నా ఎక్కువైనా సరే, సో మనం 0 వేసినా సరే 0 వస్తుంది, 1 వేస్తే 1 వస్తుంది, 2 వేస్తే 2 వస్తుంది. అంటే f(x) వాల్యూ పాజిటివ్ వాల్యూ వస్తే మనకి పాజిటివ్ వాల్యూ వస్తుంది అన్నమాట. ఒకవేళ 0 కన్నా తక్కువ వేస్తే మనకి f(x) వాల్యూ -x. అండ్ ఎందుకంటే ఇలా మనకి మాడ్యులస్ ఆఫ్ f(x) అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ. అందుకనే మీరు x వాల్యూ ఏది వేసినా ప్రాబ్లం లేదు. x వాల్యూ నెగిటివ్ వేస్తే -x తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, -2 మాడ్యులస్ ఆఫ్ -2 ఎంత, ఆన్సర్ 2 మాట. మరి 2 రావాలంటే మీరేం చేయాలి, ఇక్కడ x వాల్యూ ఎంత తీసుకున్నాం మనం, x వాల్యూ -2 తీసుకున్నాం కనుక -2. సో మైనస్ ఇన్ మైనస్ +2. అంటే ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ -2 వచ్చింది కదా, అంటే x అనేది 0 అయినా 0 కన్నా ఎక్కువైనా f(x) వాల్యూ x అయిపోతుంది. x అనేది <0 అయితే ఖచ్చితంగా -x తీసుకోవాలన్నమాట. అంటే ఫర్ ఆల్ పాజిటివ్ వాల్యూ f(x) = x, ఫర్ ఆల్ నెగిటివ్ వాల్యూ f(x) = -x. ఇది మనకి మాడ్యులస్ ఆఫ్ ది ఫంక్షన్. ఇప్పుడు మనకి దీని ఒక గ్రాఫ్ గా డినోట్ చేస్తే ఏం రాయొచ్చు, y = modulus of x. y = modulus of x. (1, 2, 3, 4, 5) -1, -2, -3 and so on. 1, 2, 3, 4. సో ఇది x యాక్సిస్, ఇది x డాష్, ఇది y. నేను x 0 తీసుకున్నాను అనుకోండి, y కూడా 0 అవుతుంది.
x1 తీసుకున్నాను అనుకోండి y కూడా 1 అవుతుంది. x2 తీసుకున్నాను అనుకోండి y కూడా 2 అవుతుంది. x3 తీసుకున్నాను అనుకో y కూడా 3 అవుతుంది. ఇలాగా ఇప్పుడు నేను x-1 తీసుకున్నాను అనుకోండి. సో నేను ఇప్పుడు వేస్తే ఏమవుద్ది, y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే y కూడా ఏమవుతుంది, 1 అవుతుంది. నేను x-2 తీసుకున్నా y కూడా 2 అవుతుంది. నేను x -3 తీసుకున్నా y ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. అంటే ఇప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుంది, ఒక V షేప్ లో వస్తుంది. సో దిస్ ఈస్ ద మాడ్యులస్ ఆఫ్ ది x మాట, గ్రాఫ్ మాట ఇక్కడ. ఓకేనా, అంటే దీని యొక్క డొమైన్ రియల్ నెంబర్స్ అవుద్ది, రేంజ్ మటుకు అన్ని అవ్వదు, ఓన్లీ మనకి పాజిటివ్ రియల్ నెంబర్స్ అవుద్ది, 0 ఇంక్లూడింగ్ తో. సో అంటే r ప్లస్ యూనియన్ 0 అవుతుందట. సో r ప్లస్ యూనియన్ 0, r యూనియన్ సింగిల్టన్ ఆఫ్ 0. సో 0 తీసుకుంటే 0 అవుతుంది. సో ఇది r ప్లస్ అంటే పాజిటివ్ రియల్ నెంబర్స్ అవుతాయి, నెగిటివ్ రావు కదా మనకి ఇక్కడ రేంజ్ అనేది. సో కనుక ఇది రేంజ్ అవుతుందన్నమాట. ఇది మనకి రేంజ్, ఇది మనకి డొమైన్. సో డొమైన్ మీరు ఏ వాల్యూ తీసుకున్నా ప్రాబ్లం లేదు మనకి. సో డొమైన్ అంటే ఏంటి, ఆ ఎక్స్ వాల్యూ మీరు ఏది తీసుకోవచ్చు, ఏ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని అర్థం అన్నమాట. నెక్స్ట్ సైనం ఫంక్షన్, సైన్ ఫంక్షన్ అని కూడా అంటారు దీన్ని, సైనం ఫంక్షన్. సో ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్, ఇక్కడ కూడా రియల్ వాల్యూడ్ ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. ఎలా డిఫైన్ చేస్తాము, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో చూడండి -1 ఎప్పుడు, ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0, 0 ఎప్పుడు, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, +1 ఎప్పుడు, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఇలా మీరు ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తే దాన్ని సైనం ఫంక్షన్ అంటారు. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎలా తీసుకోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ బై ఎక్స్. అంటే మాడ్యులస్ ఎక్స్ని ఎక్స్తో డివైడ్ చేయాలి. ఒకవేళ మనకి ఇది -x వచ్చింది అనుకోండి, ఎక్స్ క్యాన్సిల్ అయ్యి -1 వస్తుంది. ఒకవేళ ఇది 0 అనుకోండి, 0 మనకి అప్పుడు మనకి 0 వస్తుంది. ఒకవేళ గ్రేటర్ దాన్ 0 వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ ప్లస్ క్యాన్సిల్ అయితే 1 వస్తుంది, అంటే ఎక్స్ క్యాన్సిల్ అయితే 1. సో దీన్ని సైనం ఫంక్షన్ అంటారు. దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది, 1 2 3 4 5 -1 -2 -3. సో 1 2 3 -1 -2 -3. సో ఇప్పుడు దీని ఏం రాయొచ్చు, y రాయొచ్చు. సో y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ అని రాయొచ్చు. ఇప్పుడు మనకి ఏంటి, ఎక్స్ లెస్ దాన్ 0 అంటే 0 కన్నా తక్కువ తీసుకుంటే, 0 కన్నా అంటే తక్కువ అంటే ఏంటి, సో -0.1 -0.2 -0.3 అలా మీరు తీసుకున్నారనుకోండి. సో మనకి y వాల్యూ ఎంత వస్తుంది, ఇది y వాల్యూ, ఇది y కదా, ఈజ్ ఈక్వల్ టు y కనుక y వాల్యూ ఎంత వస్తుంది, -1 వస్తుంది. అంటే నేను x వాల్యూ -0.1 -0.2 అలా తగ్గిస్తే నాకు y వాల్యూ వస్తుంది -1 వస్తుంది. కానీ ఇక్కడ నుండి మనం తీసుకోవాలంటే నాకు -1 వస్తుంది కనుక నేను 0 తీసుకోకూడదు, ఎందుకంటే 0 అనేది ఇక్కడ అయిపోతుంది. సో కనుక ఇక్కడ నుండి ఇంతవరకే రేంజ్, ఇంతవరకు -1 అంటే ఇంతవరకు వస్తుంది. ఓకేనా, y వాల్యూ ఎంత అంటే నేను -0 తీసుకున్నా ఇక్కడ వస్తుంది, -0.5 తీసుకున్నా ఇక్కడ వస్తుంది, నేను -1 తీసుకున్నా సరే ఇక్కడ వస్తుంది. సో అంటే x వాల్యూ ఎంత తీసుకున్నా సరే మనకి అది ఇదే వస్తుందన్నమాట. y వాల్యూ అంటే మనకి, సో y వాల్యూ -1 వస్తుంది. x వాల్యూ 0 తీసుకుంటే అది ఇక్కడ వస్తుంది. ఒకవేళ x వాల్యూ నేను పాజిటివ్ తీసుకున్నాను, సో 0.1 0.2 0.3 అంటే 1 2 3 అలా ఎంత తీసుకున్నా మనకి y వాల్యూ ఎంత వస్తుంది, ఇది తప్పించి మిగతాది వస్తుంది. ఇది సైనం ఫంక్షన్. ఓకే, దీని యొక్క డొమైన్ మనకి ఏ రియల్ నెంబర్ తీసుకున్నా, అంటే ఎక్స్ వాల్యూ ప్లస్ తీసుకున్నా మైనస్ తీసుకున్నా ఏ తీసుకున్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి వాల్యూస్ వస్తాయి కనుక. కానీ దీని యొక్క రేంజ్ ఏంటంటే మనకి దీని యొక్క రేంజ్ మీరు ఏ వాల్యూస్ తీసుకున్నా మీకు వచ్చేది -1 0 1 వస్తుంది, ఇంకేమీ రావు. ఈ 3 వాల్యూస్ వస్తాయి కనుక అది రేంజ్. అంటే మనం ఏ ఎలిమెంట్తో మ్యాపింగ్ చేసినా సరే మనకు -1 0 1 వస్తుంది, ఇంకేవి రావు మరి. సో ఇది దీని యొక్క డొమైన్ రేంజ్ రియల్ నెంబర్స్ అవుతుంది, దీని యొక్క రేంజ్ -1 0 1 సెట్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ మనం స్టెప్ ఫంక్షన్ లేదంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్కి వెళ్దాం. మనం లాస్ట్ ఫంక్షన్ ఉంది, సో గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఏంటి, దీని పేరు గ్రేటెస్ట్
ఇంటీజర్ ఫంక్షన్. దీనికి ఇంకొక పేరు స్టెప్ ఎక్స్. స్టెప్ ఎక్స్ ఫంక్షన్ అంటారు. ఓకే, సో ఇది ఎలా డిఫైన్ చేస్తాం? సో f from r to r is a function defined by f of x is equal to ఇలా రాయాలన్నమాట, స్టెప్ ఎక్స్. సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తా అంటే, ఏ ఫంక్షన్ విచ్ ఈస్ డిఫైన్డ్ బై లైక్ దిస్ and x is a greatest integer which is equal to less than or equal to x. X value enti, so x is a greatest integer, so x is a greatest integer which is less than or equal to given x, which is less than or equal to x. అంటే వాడైతే x ఇస్తాడో ఆ x వాల్యూ అయితే x అనే అవుద్ది, లేదంటే లెస్ x కన్నా తక్కువనే అవుద్ది, అంతేగాని మనకి అంతకన్నా ఎక్కువ అవుతుందన్నమాట. సో f from r to r is defined by f of x equal to step x, where x belongs to r, x అనేది r కి చెందుతుంది. Assume that x value is the greatest integer which is less than or equal to given x, which is less than or equal to given x. Let us see, మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ f of x is equal to, సో చూడండి ఇక్కడ నేను కండిషన్స్ తీసుకుంటాను. -1 లేదా -2 తీసుకున్నాం. -2 less than or equal to x less than -1. Next, -1 less than or equal to x less than 0. So 0 less than or equal to x less than 1. 1 less than or equal to x less than 2. 2 less than or equal to x less than 3. ఇప్పుడు మీకు ఈ వాల్యూస్ ఎలా వస్తాయో తెలుసా? ఇక్కడ మీరు x అనేది -1 కన్నా తక్కువ, -2 కన్నా ఎక్కువ తీసుకుని అనుకోండి. అంటే ఏంటి, మీరు ఎంతవరకు తీసుకోవచ్చు? -1 కన్నా తక్కువ అంటే -1.1, -1.2 అలా తీసుకోవచ్చు. ఓకేనా? సో అలా తీసుకుంటే మీకు ఫైనల్గా గ్రేటెస్ట్ ఆన్సర్ ఏంటి? -2 వస్తుంది ఇక్కడ. సో కింద ఉండదు, ఇంకా బాగా అర్థమవుతుంది. మీరు x వాల్యూ 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.9 వరకు తీసుకోవచ్చు. సో మన డెఫినేషన్ ఏంటి? గ్రేటెస్ట్ ఇంటిజర్ విచ్ ఈజ్ ఈక్వల్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, విచ్ ఈజ్ లెస్ దెన్ అయినా పర్లేదు, లేదంటే ఈక్వల్ టు ఎక్స్ అయినా పర్లేదు. అంటే ఇక్కడ ఏంటి, ఎక్స్ వాల్యూ 2 కన్నా తక్కువ అయినా పర్లేదు, అంటే 2 అయినా పర్లేదు. అంటే మీరు ఇక్కడ 2.1, 2.2, 2.3 ఎంత తీసుకున్నా సరే అందులో గ్రేటెస్ట్ ఎంత మనకి? 2. సో దీని ఆన్సర్ 2 అవుతుంది. ఇక్కడ కూడా సో మీరేంటి, ఎక్స్ వాల్యూ ఏంటి, 1 కన్నా తక్కువ తీసుకోవాలి, లేదంటే 2 కన్నా తక్కువ, 1 కన్నా ఎక్కువ తీసుకోవాలి, 2 కన్నా తక్కువ తీసుకోవాలి. 1 కన్నా ఎక్కువ అంత 1.1, 1.2, 1.3 అలాగా. అందులో గ్రేటెస్ట్ ఏంటి మనకి? 1. గ్రేటెస్ట్ ఇంటిజర్ అవ్వాలి. సో గ్రేటెస్ట్ ఇంటిజర్ విచ్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ -1 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని గ్రాఫ్ గా డినోట్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 1, 2, 3, 4, 5, -1, -2, -3, -4. దీన్ని y ఈజ్ ఈక్వల్ టు అనుకోవచ్చు కదా, y ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు చూడండి, నేను x వాల్యూ కింద ఉన్న 3 కన్నా తక్కువ తీసుకోవాలి, 3 కన్నా తక్కువ తీసుకోవాలి. అంటే 2.9, 3 కన్నా తక్కువ ఎంత? 2.9. సో 2.9 అంటే సో ఎక్కడ వస్తుంది మనకి? ఇక్కడ వస్తుంది. అంటే నేను 3 తీసుకోను, దాని ముందు తీసుకుంటాను కనుక 2.9 తీసుకుంటే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. 1, 2, 3. అంటే నేను ఇక్కడ 2.9 తీసుకుంటే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. అంటే ఇక్కడ నేను 3ని తీసుకున్నాను కనుక. నెక్స్ట్ 2.8 తీసుకున్న నాకు ఆన్సర్ 2 వస్తుంది. 2.5 తీసుకున్నా నాకు 2 వస్తుంది. అలా ఎంతవరకు నాకు 2.0 వరకు నేను తీసుకోవచ్చు. సో 1.9 తీసుకుని మళ్ళీ నాకు ఆన్సర్ 1 అయిపోద్ది, ఎందుకంటే గ్రేటెస్ట్ ఇంటిజర్. సో అందులో గ్రేటెస్ట్ ఇంటిజర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గివెన్ ఎక్స్. ఎక్స్ ఎంత అయితే ఇస్తాడో అది లెస్ దెన్ అయినా పర్లేదు, లేదంటే ఎక్స్కి ఈక్వల్ అయినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాక్ట్గా 3 తీసుకున్నాను అనుకోండి, ఎక్స్ వాల్యూ నాకు ఆన్సర్ 3, ఎందుకంటే ఇంటిజర్ కనుక. ఒకవేళ దానికన్నా తక్కువ తీసుకుంటే అందులో గ్రేటెస్ట్ ఇంటిజర్ తీసుకోవాలి. సో గ్రేటెస్ట్ ఇంటిజర్ ఏంటి? 2.9 అంటే ఇంటిజర్ అంత గ్రేటెస్ట్ ఇంటిజర్ 2 మాట. అంటే నేను
2.9 తీసుకున్నా, 2.8 తీసుకున్నా 2 వస్తుంది, 2.7 తీసుకున్నా 2 వస్తుంది, 2.1 తీసుకున్నా 2 వస్తుంది, 2 వరకు తీసుకున్నా సరే నాకు 2 వస్తుంది. అంటే నేను ఇక్కడ సర్కిల్ ఎందుకు పెట్టానంటే 3 తీసుకోవట్లేదు అర్థం అన్నమాట. 3 తర్వాత అని అర్థం, అంటే 3 కన్నా తక్కువ అని అర్థం అన్నమాట. అందుకని ఇక్కడ చిన్న సర్కిల్ పెట్టాను. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ దానికి వస్తాం. సో 2 కన్నా తక్కువ అంటే ఏంటి? 1.9. సో 1.9 అంటే ఏంటి? ఇక్కడ వస్తుంది. 2 తీసుకోవట్లేదు నేను 1.9. సో ఎంత వస్తుంది నాకు ఆన్సర్? 1. అలాగే ఎంతవరకు వస్తుంది? 1.0 వరకు వస్తుంది. 1.0 వరకు వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. 1 కన్నా తక్కువ అంటే 0.9. 0.9 అంటే ఏంటి? ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఎంతవరకు వస్తుంది? ఇక్కడ వరకు వస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కూడా స్టెప్స్ లాగా ఉన్నాయి. సో దీని కింద ఇది, దీని కింద, అందుకే నేను స్టెప్ ఎక్స్ ఫంక్షన్ అని కూడా అంటాం అన్నమాట. సో స్టెప్ ఎక్స్ ఫంక్షన్ అని కూడా అంటాం. సో ఇప్పుడు 0 కన్నా తక్కువ. 0 కన్నా తక్కువ అంటే ఎంత? ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ తీసుకుంటాను, అయిపోయింది. 1 కన్నా తక్కువ అంటే 1. సో 1 కన్నా తక్కువ అంటే 0.9. 0 కన్నా తక్కువ. 0 కన్నా తక్కువ అంటే ఏంటి మనకి? సో -0.1 తీసుకుంటే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది? -1 వస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? -1. అంటే ఇక్కడ స్టార్ట్ చేస్తే సో ఇది -1, -2, -3. ఇక్కడ నుండి ఇక్కడ వరకు వస్తుంది. నెక్స్ట్ ఇలాగా స్టెప్ బై స్టెప్ వస్తుంది కనుక దీన్ని స్టెప్ ఎక్స్ ఫంక్షన్ అంటారు, లేదంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అంటారు. ఇక్కడ మీరు డొమైన్ ఏదైనా తీసుకోవచ్చు, రియల్ నెంబర్ ఏదైనా అవుతుంది, కానీ దీని యొక్క రేంజ్ ఏంటంటే మనకి ఇంటీజర్స్ అవుతుంది. దీని యొక్క రేంజ్ ఏంటి? ఇంటీజర్స్. ఎందుకంటే మనం ముందే అనుకున్నాం కదా ఇంటీజర్స్ అని, కనుక జెడ్ అవుతుంది. దీని యొక్క రేంజ్ ఏంటి? జెడ్. ఇది ఓకేనా? సో దీంతో మనకి సమ్ ఫంక్షన్స్ అండ్ గ్రాఫ్స్ అయిపోయింది. ఇప్పుడు ఆపరేషన్స్ అంటే మనం కోసేయడం కాదు, అది కాదు. సో మనకు చూడండి, నెంబర్ సిస్టంలో ఎడిషన్ చేసాము, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేసాం. అదేవిధంగా ఆల్జీబ్రాలో కూడా సో ఆల్జీబ్రాస్ని, వేరియబుల్స్ని యాడ్ చేసాం, సబ్ట్రాక్షన్ చేసాం, డివిజన్ చేసాం. అదేవిధంగా డెసిమల్స్ని యాడ్ చేసాం, సబ్ట్రాక్షన్ చేసాం. అలాగే ప్రతి దాంట్లో కూడా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అలాగే ఫంక్షన్స్లో కూడా మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఉంటాయి. సో ఏవైనా 2 ఫంక్షన్స్ తీసుకున్నాం, అవన్నీ కూడా రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అనుకోండి, అంటే R to R డిఫైన్ అయ్యాయి. సో రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అంటే మనకి సెట్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ కానీ, హోల్ నెంబర్స్ కానీ, ఇంటీజర్స్ కానీ ఆ సెట్స్ తీసుకోనమాట. అలా అయితే మనకి ఎడిషన్స్ చేయొచ్చు. సో ఎఫ్ ఆఫ్ జీ అంటే ఎఫ్ అనేది ఒక ఫంక్షన్, జీ అనేది ఒక ఫంక్షన్ అయితే దీన్ని మనం యాడ్ చేస్తే ఏమొస్తుందో తెలుసా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. అంటే ఒక 2 ఫంక్షన్స్ని యాడ్ చేయొచ్చు మనం. అదేవిధంగా సబ్ట్రాక్షన్ చేయొచ్చు. అంటే ఎఫ్ అనేది ఒక ఫంక్షన్, జీ అనేది ఒక ఫంక్షన్ అయితే ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది మనకి? ఎఫ్ ఆఫ్ ఎక్స్లో జీ ఆఫ్ ఎక్స్ తీసినా వస్తుంది. అదేవిధంగా ఒక నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ దీని ఏం రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ రాయొచ్చు. మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు. లేదంటే మనకి కాన్స్టెంట్ సమ్ సి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందనుకో, సో దాన్ని మనం మల్టిప్లై చేస్తున్నాం అంటే సి ఇంటూ ఆఫ్ ఎక్స్ ఉందనుకో, కాన్స్టెంట్ని అలాగే ఉంచేసి ఫంక్షన్ మనం మల్టిప్లై చేసి రాయొచ్చు. డివిజన్ కూడా చేయొచ్చు. ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ దీని రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ అనేది ఖచ్చితంగా నాట్ ఈక్వల్ 0 తీసుకోవాలి. ఇలాగా 2 ఫంక్షన్స్ని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, కాన్స్టెంట్తో మల్టిప్లై చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు. ఇలాగా మన మ్యాథమెటిక్స్ ఆపరేషన్స్ ఈ ఫంక్షన్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి సో ఫంక్షన్స్లోని మొత్తం అన్ని టాపిక్ కూడా మీకు ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. దాదాపు 1 అవర్ పట్టింది. 1 అవర్లో మీకు అన్ని కాన్సెప్ట్స్ ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. సో నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో సూపర్ సార్, ఎక్సలెన్స్, మార్వెలస్, ఎక్సలెన్స్, ఎక్స్ట్రాడినరీ ఇలా మంచి కామెంట్స్ పెట్టండి. అదేవిధంగా మీ యొక్క పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క కాలేజ్ పేరు కూడా కింద టైప్ చేయండి. ఒకవేళ వీడియో మీకు ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. 2 సార్లు 3 సార్లు చూస్తే మీకు గ్యారెంటీగా అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఇది ఫస్ట్ టైం మీరు నేర్చుకుంటున్నారు. సో మన 10th క్లాస్ సిలబస్లోని లేదు. సో సెట్స్ లేదు, రిలేషన్స్ లేదు, ఫంక్షన్స్ లేదు. కనుక కొంచెం మీకు కొత్త టాపిక్ కనుక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 1-2 సార్లు చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. 2వ సారి చూస్తే అప్పుడు మీరే మంచి కామెంట్స్ ఇస్తారు. సో వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు.
అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.